కోసం వచ్చేసింది ములక్కాడ కోడిగుడ్డు మసాలా కర్రీకి. ఒక మాదిరి ములక్కాడలు 3 తీసుకున్నాను. నెక్స్ట్ పెద్ద సైజు 2 ఉల్లిపాయలు తీసుకున్నా, ఇలా మిక్సీ కొట్టుకున్నా. నెక్స్ట్ కొంచెం చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నా. దీనికి కావాల్సింది కోడిగుడ్లు, ములక్కాడలు, టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు చూపిస్తాను. చేద్దాం మరి, వెళ్దాం మా కిచెన్లోకి. మరి వెళ్దాం. నేను కోడిగుడ్లు ఉడకబెట్టేసాను ఇందులో కర్రీకి. ఉప్పేసి ఉడకబెట్టేసాను. నేను మొత్తం కోడిగుడ్లు ఇలాగా కలిసేసుకున్నా. నాట్లు పెట్టాను ఇలాగా. ఎంత నూనె పడుతుంది అంత నూనె పోతాము. గుడ్లు వేపుతానికి పసుపు, గుడ్లు వేపేసుకొని పక్కన పెట్టేసాను. సరేనా, ఇప్పుడు మనం ఫస్ట్ కరివేపాకు వేద్దాం. ఇప్పుడు తొమ్మిది చేద్దాం. ఉల్లిపాయ మరీ మెత్తగా కాదు, అలా కట్టుకోవడం మరి మెత్తగా కాదు, ఎక్కువగా పక్కర్లొద్దు. పచ్చివాసన పోయి మగ్గ పెడదాము. తెలుసుకోవద్దు, బ్యాచిలర్లు వండుకోవచ్చు కదా, డ్యూటీలు, కంపెనీలు, ఆఫీస్ బాయ్స్, వీళ్ళందరూ వంట రాలేని వాళ్ళు కూడా వంట చేయొచ్చు దీంట్లో. నెక్స్ట్ దీన్ని క్లోజ్ చేద్దాం. ఇంకా ఇది కరెక్ట్గా సరిపోద్ది నూనె ఎప్పుడైతే పైకి తేలుతుందో ఇప్పుడు మనకి ఇది మగ్గిపోయినట్టు. మనం మరి టమాటా మిక్సీ కొట్టుకుని వద్దాము. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మనం సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, ఒక 6 పచ్చిమిర్చి, చూసారా కలర్ మారిపోయింది. ఎక్కువ మంటలు పెడితే మారిపోతుంది, కానీ నేను ఎక్కువ పెట్టలేదు. ఇది మగ్గిపోయింది. టమాటా మిక్సీ కొట్టుకొచ్చాను కదా, టమాటా మిక్సీ కొట్టాను కదా, ఆ పేస్ట్ వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయినట్టుగా మనం కలిపేసి మొదలుపెట్టుకుంటే మనకు నూనె ఇలాగా ఇందాక ఉల్లిపాయ ఎలా నూనె పైకి వచ్చింది అలా వస్తుంది ఉడికి. ఓకే, నేను అంటే ఎండు కొబ్బరి వేస్తారు, నేను వేయలేదు, నేను స్కిప్ చేసాను. నెక్స్ట్ మాకు ఇక్కడ గసగసాలు తెచ్చుకోకూడదు, గసగసాలు వాడకూడదు, ఇప్పుడు తేకూడదు అసలు. ఈ దేశానికి అది తప్పు. మామూలు ఎయిర్పోర్ట్లో కొట్టుకుని ఆడేస్తారు గసగసాలు తీసుకొస్తే, అందుకు దాన్ని కూడా స్కిప్ చేసాము. ఎండు కొబ్బరి అంటే నేను ప్రతిదానికి వాడను, నేను కొన్ని వాటికి పడుతున్నాను. చాలామంది గసగసాల బదులు నువ్వులు వేపుకొని దాన్ని పొడి వేసుకోవచ్చు, కానీ నేను అది కూడా స్కిప్ చేస్తాను. అంటే నేను ఏదైతే ఇష్టంగా తింటానో అది
చేసుకుంటాను. నాకు ఇష్టం లేని స్కిప్ చేసేస్తాను. అది మీకు చెప్తున్నాను. నెక్స్ట్ మీరు ఏదైనా వంట చేసేటప్పుడు ఈ వంట చేసేటప్పుడు మీకు నచ్చితే మీరు వేసుకుంటారని నేను చెప్తాను. చూసారా టమాటా మగ్గితే దాని కలర్ ఎలా ఉందో ఏదైనా అంతే, మనుషులైనా అంతే, చేసే వంట అయినా అంతే. మనుషులు ఉండి కొద్ది ఎలా చేంజ్ అవుతారో మనం చేసే వంట కూడా స్టార్టింగ్ నుంచి లాస్ట్కి వచ్చినప్పుడు కూడా అలాగే చేంజ్ అవుతుంది. కానీ ఇది బాగుంటుంది, ప్రతి దాంట్లోకి బాగుంటుంది కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి సపోర్ట్ చేసి నాకు లైక్ చేసి కామెంట్ చేయండి. ఈ వంట ఎలా ఉందని మీరు తిని నాకు మెసేజ్ చేయండి. నేను వచ్చి ఈ మసాలా వాడుతున్నాను. నాకు ఈ మసాలా బాగా దొరుకుతుంది. ఇప్పుడు ఇది వాడచ్చు. ఇది వాడతాను నేను చికెన్కి, ఇలాంటి మసాలా కర్రీస్కి కట్ట వాడతాను ఎక్కువ. చికెను, మటన్ అది వాడుతూ ఉంటాను నేను. ఇది గరం మసాలా అంటారు ఇక్కడ. ఇది ఒక స్పూన్ వేసాను. నేను సొంతంగా చేసుకున్నాను. ధనియాలు వేపేసి పొడి చేసి పక్కన పెట్టుకుంటాను. ఇది 1/2 స్పూన్ వేసాను. ఇది కలుపుదాము. నెక్స్ట్ కారం వేద్దాం. 1 స్పూన్ వేసాను. స్పూన్నర పడింది కారం. మనకి ఎంత నూనె ఎంతకి ఏది అవసరం ఉంటుందో అదే వాడుకోవాలి. ఎక్కువ వేసి బాగుంటుంది కదా అని అన్నీ ఎక్కువ వేసామనుకో అది తినడానికి పనికిరాదు, పాడేసుకోవడానికి పనికొస్తుంది. మనం చేసిన కష్టం కూడా ఈ రోజుల్లో మనం ఏ పని చేసినా కూడా కష్టంతో మైండ్ దగ్గర పెట్టుకుని చేసుకోవాలి. దీంట్లో మనం ఒకటి మర్చిపోయాం. ఏంటి చెప్పండి? ఉప్పు మర్చిపోయానని మీరు అనుకోవచ్చు. నేనైతే వేస్తాను. నేను లిమిట్గా తింటా. కొంతమంది ఉప్పు ఎక్కువ తింటారు, కొంతమంది ఉప్పు తక్కువ తింటారు. మనకి ఇబ్బంది ఏం లేదు. మనకు కావాల్సినంత మనం వేసుకుని చాలా పెద్ద మనం ఉప్పు వేసుకోవచ్చు. కూర అంతా టేస్ట్గా ఉండి ఉప్పు ఎక్కువైంది అనుకో అప్పుడు పడతాం బాధ, చెప్పలేనంత బాధ. ఎందుకంటే చాలా ఆకలితో మనం ప్లేట్ తెచ్చుకొని డ్యూటీ వచ్చి ఈరోజు మనకి ఇష్టమైన ఫేవరెట్ కూర చేసుకున్నాం కదా, వెళ్ళి తినేద్దాంలేని. బయట డ్రింక్ కూడా ఏమి తాగకుండా రూమ్కి వస్తాము. ఇక్కడికి వచ్చాక ప్లేట్లు అన్నం పెట్టుకుని ముద్దను వదిలిపెడితే ఉప్పుకి కారానికి సంబంధం లేకుండా కళ్ళలోంచి నీళ్ళు వస్తాయి. అవునా కదా? ఎస్ సార్ నో? నేను వచ్చి ఇప్పుడు ములక్కాయల ముక్కలు వేస్తున్నాను. ఇది పెట్టి మూత పెట్టేస్తున్నాను. కలిపేసాను, మూత పెడతాను. జస్ట్ ఒక 2 సెకండ్లు అది మగ్గితే సరిపోతుంది. నేను వేపుకుని జీలకర్ర పొడి చేసి పక్కన పెడతాను. అది కొంచెం వేస్తున్నాను. నూనె చూసారా సైడ్ని ఇలా తెలియదు అంటే ఓపెన్ అవుతుంది వాటర్. నూనె అంటే వాటర్ అంతా తీసుకొని నూనె ఓపెన్ అవుతుంది. మనకు తగినంత వాటర్ పోసుకున్నాం. అంటే ములక్కాడ తొందరగా ఉడకదు కదా, అందుకు నేను వాటర్ సరిపడంగా వేసుకున్నా. ఇప్పుడు మనం క్లోజ్ చేద్దాము. ఈ కూర ఉడుకుతా ఉండేటప్పుడు మనం అప్పుడు గుడ్లు చింతపండు పులుసు వేసుకుని తర్వాత గుడ్లు వేద్దాం. ఓకే చూసారా? ఇప్పుడు చింతపండు పులుసు వేద్దాం. ఉడుకుతుంది కదా. నేను కొంచెం చింతపండు ఇందాక నానబెట్టని చూపించాను కదా, నానబెట్టేసి ఉన్నది అది. చూసారా? ఇంత చిక్కగా ఇది వేసుకుందాం. చాలు.
గుడ్లు వేద్దామా? అయిపోయింది మన కూర. వేడి వేడి అన్నంలో ఈ మొత్తం గ్రేవీ ఉండాలి, మరీ దగ్గరగా వస్తే ఫ్రై చేసినట్టు నాకు మొలకలు ఎక్కువ. ఓకే, వేడి వేడి అన్నం కానీ వేడి వేడి రోటీ, చపాతి, దోశలు, ఆలు హల్వా చేస్తాను, దాంట్లో కూడా బాగుంటుంది. ట్రై చేయండి, టేస్ట్ చేయండి, సపోర్ట్ చేయండి, కామెంట్ చేయండి. మీ మెసేజ్ నాకు ఎప్పుడు కావాలి, ఈ సపోర్ట్ కూడా నాకు కావాలి. ఇది గ్రేవ్ కాబట్టి మనకి బాగుంటుంది. ఉప్పు, కారం, పులుపు అన్నీ పర్ఫెక్ట్గా చెప్పుకున్నాయి. చూసారా, ఈ పైన అలా కనిపిస్తుంది, కింద వస్తే మన కళ్ళు గుడ్లు ఉన్నాయి కదా, ఇది మాత్రం ఉంటుంది. ఓకేనా? ఫాలో చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఈ కర్రీ ట్రై చేయండి.